హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో రాబోతున్న స్పోర్ట్స్ డ్రామా సినిమాలోని కొన్ని సన్నివేశాలను అయితే ఫిలిం కెమెరాతో షూట్ చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటే 1960-70 సినిమాలాగా ఈ సినిమాను కూడా ఫీల్ అవ్వాలని చెప్తున్నారు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు గారు. చిరంజీవి గారు బాబీ కాంబినేషన్లో మరో కొత్త సినిమాని అయితే అనౌన్స్ చేయబోతున్నారు. కానీ ఈ సినిమా స్టార్ట్ చేయాలంటే ప్రెజెంట్ చేస్తున్న విశ్వంబర కంప్లీట్ అవ్వాలి, తర్వాత ఒప్పుకున్న శ్రీకాంత్ ఒడ్డేల సినిమా కూడా కంప్లీట్ అవ్వాలి. ఆ తర్వాత కానీ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొలేరు చిరంజీవి గారు. ధనుష్ నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఇడ్లీ కోటయ్య సినిమాలో అరుణ్ విజయ్ ఒక హీరోల్ని అయితే చేస్తున్నట్టు పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో ధనుష్ తో పాటు నిత్యమైన రెండోసారి హీరోయిన్ గా అయితే కనిపించబోతుంది. నాని ది ప్యారడైజ్ సినిమా కోసం అనిరుద్ధ్ అయితే మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకుంటున్నారు. ఒకవేళ అనిరుద్ధ్ గాని మ్యూజిక్ డైరెక్టర్ గా ఒప్పుకుంటే ఈ ఇద్దరు కాంబోలో థర్డ్ సినిమా అవుతుంది. ప్రస్తుతం కూలీ మూవీతో బిజీగా ఉన్న రజనీకాంత్ గారు షూటింగ్ పూర్తి అవగానే జైలర్ సీక్వెల్ కోసం అయితే రెడీ అవుతున్నారు. జైలర్ కి డైరెక్టర్ అయిన నెల్సన్ స్టార్టింగ్ రజనీకాంత్ గారితో యాక్షన్ సీన్స్ ని తీస్తాడంట ఈసారి. కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో నటిస్తున్న సూర్య పూజ అగ్దేల రెట్రో మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ని ఈ నెల 14న అయితే రిలీజ్ చేయబోతున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా, జాహ్నవి కపూర్ నటిస్తున్న పరమసుందరి టీజర్ ని త్వరలో అయితే తీసుకొస్తామని చెప్తున్నారు మూవీ మేకర్స్.